ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ మండలం తారామతిపేట వద్ద వాటర్ పైప్ లైన్ పనుల్లో మట్టి దిబ్బ కూలీ బాల కార్మికుడు మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా నుండి దినసరి కూలీగా వచ్చి పనిచేస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తవ్వకాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 2 యువకులు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో బాల కార్మికులతో పని చేయించడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నలుగురు పేరు తెలుసు అలా దెబ్బలు ఎవరికి దాకా శివమానికి మా శంకరన్నకి. అసలు ఏం జరిగింది? అసలు ఆ మట్టి కోళ్ళు కింద పడ్డారు అంతే. మట్టి కోళ్ళిందంటే పైకెళ్ళి పడిందా ఎట్లా? పైకెళ్ళే పడింది. 4 సంవత్సరాలు అవుతుంది. పని చేయబట్టి 4 సంవత్సరాలు అవుతుందా? ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? మస్తురు దాదాపు ఎంతమంది? 50 మంది. 50 ఏం లేకుంటారు. 20-25 మంది ఉంటారు. 25 మంది చేస్తున్నారు. ఎవరి కింద చేస్తున్నారు? కిషోర్. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ మండలం తారామతిపేటలో ఉన్నటువంటి ఒక ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఏదో వర్షపు నీరు పోయేందుకు కూడా పెద్ద ఎత్తున పైప్ లైన్లు నడుస్తున్న నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున దినసరి కూలీలు ఈ పనుల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం పనుల కోసం దిగినటువంటి కార్మికులు కొంచెం పనిచేస్తుండగా కొద్దిసేపటి క్రితమే అంటే లోపల పైప్ లైన్లను అమర్చేందుకు కూడా దాదాపు 10 నుంచి 15 ఫీట్ల లోతుల్లో కూడా దాదాపు గుంతలతో కూడా లోపల పెద్ద ఎత్తున పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక బాల కార్మికుడు శోమని అని మహబూబ్ నగర్ జిల్లా సంబంధించినటువంటి 17 సంవత్సరాల యువకుడు ఆ మట్టి పిల్లల కింద ఇరుక్కుపోయి చనిపోవడం జరిగింది. మరొక ఇద్దరు శంకర్, శివ అనే ఇద్దరు కూడా తీవ్ర గాయాల పనులతో స్థానికులు పక్కన ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు నగర దాదాపు సిటీ మొత్తాన్ని కూడా విస్తరించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో కూడా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా బాల కార్మికులు ఇక్కడ పనిచేస్తున్న కేవలం అవగాహన లేకపోవడం, ఈ యొక్క పనులకు సంబంధించినటువంటి ఈ పైప్ లైన్ పెద్ద ఎత్తున పైప్ లైన్ తరలించే నేపథ్యంలో కూడా వారికి సరైనటువంటి బలం సరిపోకపోవడం కావచ్చు, ఇంకేదో తవ్వకాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించే విషయంలో అనుభవం లేకపోవచ్చు. కానీ ఈ ప్రమాదం మాత్రం చాలా దారుణమైన సంఘటన. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇదే ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వర్గంలో చాలా అనేక మంది కూడా బాల కార్మికులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఎక్స్క్లూజ్ లో చూస్తున్నాం. ఒక మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఒక కేవలం 16 సంవత్సరాల యువతి కూడా అక్కడ మాట్లాడుతున్నారు. దాదాపు 20 మంది పైగా మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ఈ పనుల కోసం వచ్చామని చెప్తున్నారు. కేవలం శివారు ప్రాంతాల్లో జరుగుతున్న పనుల నేపథ్యంలో కావచ్చు, ఎవరు పనిచేసినా పట్టించుకోవాలన్న కారణంగానే కేవలం అక్కడ ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్టర్లు ఈ విధంగా పనులకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదేమైనా కూడా ఒక మనీ అనే చిన్నారి మరణంతో కూడా తల్లిదండ్రులతో కూడా ఒక్కసారి కన్నీరు మునిగినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వాసు.